ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఫైటర్గా నిలిచినటువంటి వ్యక్తి గౌతు శిరీష. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి మార్పు మీరు చూస్తున్నారు? మా శిరీషమ్మ మాకు 24 గంటలు మాకు అండగా ఉంటుందన్న వాళ్ళ నమ్మకాన్ని మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లోనే గౌతు లచ్చన్న గారు అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎంత అదృష్టమో దాన్ని కంటిన్యూ చేయడం కూడా అంతే కష్టం. వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఇది వాస్తవం. వైసీపీ నాయకులు ఏమైనా మీరు మీ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఏమున్నాయి? తప్పుడు కేసులు పెట్టిన నాయకుల్ని కానీ అది వాళ్ళకి సహకరించిన అధికారులు కానీ సోషల్ మీడియాలో మీ పైన విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ వచ్చేవి. సో వీటన్నిటిని మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అప్పలరాజు అనేది ఒక సైకిక్ మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి. గతంలో చేసిన వాటి మీద కక్ష తీసుకునే అవసరం నాకు లేదు. ఆయన ఓటమే ఆయనకు ఒక పెద్ద. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఫైటర్గా నిలిచినటువంటి వ్యక్తి గౌతు శిరీష. 2019 నుంచి 2024 మధ్యలో అంటే 5 సంవత్సరాల పాటు అటువైపు పార్టీ కోసం మరోవైపు ప్రజల కోసం అలుపెరిగినటువంటి పోరాటం చేశారు. అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం శిరీష గారు మనతో పాటు ఉన్నారు. మేడం, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటములు అనేవి సహజం, కానీ మీరు మాత్రం ఫైటర్గా నిలిచారు, గెలిచారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరెక్ట్గా 5 సంవత్సరాల పాటు అనేక కేసుల్లో ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు, అధికారుల వల్ల ఇబ్బందులు గురయ్యారని మీరే బహిరంగంగా చెప్పారు. అనేక కేసుల్లో ఉన్నారు, ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ అధికారులే మీకు సెల్యూట్ కొడుతున్నారు, మీకు గౌరవిస్తున్నారు. ఈ మార్పు ఎంజాయ్ చేస్తున్నారా? నాట్ రియల్లీ అండి. ఎందుకంటే వ్యక్తిత్వంతో వచ్చే గౌరవాన్ని ముఖ్యంగా నేను చూపిస్తాను. ఇంట్రెస్ట్ చూపిస్తాను. సరే, గవర్నమెంట్ మారింది, గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈరోజు అట్ యువర్ సర్వీస్ మేడం అంటున్నారు అంటే పవర్ మేక్స్ మెనీ థింగ్స్ అని ఆశ్చర్యపోతున్నాను. అంటే శిరీష గారు, అంటే ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉండేది, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి మార్పు మీరు చూస్తున్నారు? టు బి ఫ్రాంక్ అయితే ఒక గన్మ్యాన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉన్నది తప్పితే నాకు డిఫరెన్స్ ఏం కనిపించటం లేదు. ఆ రోజు ప్రజల కోసం అధికారులతో పోరాడాము, ఈరోజు అదే అధికారులతో ప్రజల కోసం పని చేయిస్తున్నాం. ఎందుకంటే వీఆర్ అండర్ ద విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. 5 years కరోనాలో కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా ప్రజలకి ఆ రోజు ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందుల్ని ఎదుర్కొనేలా, ప్రజల వైపు పోరాడేలా మాతో ఎలా పనిచేయించారో, ఈరోజు అధికారంతో ఈ 5 సంవత్సరాలు ప్రజలు కానీ రాష్ట్రం కానీ ఏదైతే మిస్ అయిందో ఆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా ఇంప్లిమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేలా ఆయన అండర్లో పనిచేస్తున్నాం. అధికారులకి వ్యతిరేకంగా ఫైట్ చేసాం, అధికారులతో పనిచేస్తున్నాం. ఏది చేసినా ప్రజల కోసమే. శిరీష గారు, విషయం చెప్పండి. ఒక కీలకమైనటువంటి ఎన్నికల్లో అంటే అటువైపు వైసీపీకి కానీ ఇటువైపు తెలుగుదేశం పార్టీ చావో రేవో లాంటి ఎన్నికల్లో మీరు సూపర్ విక్టరీ కొట్టారు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని కలిసారా? వాళ్ళ రియాక్షన్ ఏంటి? కలిసామండి. మా ప్రమాణ స్వీకారం అప్పుడు అసెంబ్లీ హాల్లోనే లోకేష్ గారు ఎప్పుడూ సపోర్టివ్గానే ఉంటారు, మీ ఇంటి పేరు నిల్చోపెట్టాలి నాన్నగారులా తాతగారులా అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సీనియర్ నాయకులు పయ్యవల్ కేశవ్ గారు పరిచయం చేస్తుంటే నేను పరిచయం చేసుకున్నాను, నేను గ్రాండ్ డాటర్ ఆఫ్ గౌతు లచ్చన్న గారు అని. ఆయన చాలా ఆప్యాయంగా తెలుసమ్మా గుడ్ లక్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఫాదర్లీ ఇది అఫెక్షన్. ఎలా అయితే మీ నాన్నగారు తాతగారు కొన్ని తరాలు ఇద్దరు కలిసి 11 సార్లు గెలవడం అంటే మామూలు మాట కాదు. నువ్వు కూడా అలాగే పలాస ప్రజల్లో ఒక శాశ్వతంగా ఒక స్థానం సంపాదించుకోవాలని చాలా అఫెక్షనేట్గా చెప్పారు. నియోజకవర్గం వ్యాప్తంగా మీకు కొత్త కాదు,
కానీ అవే సమస్యలపైన కొట్లాడారు, అలుపెడిగినటువంటి పోరాటం చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అధికారంలో గెలిచిన తర్వాత తిరుగుతున్నారు. సో మీకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు? గత 5 సంవత్సరాలు కబుర్లతో తప్పితే వాళ్ళ తాలూకా సంక్షేమము అభివృద్ధి అన్నది గ్రౌండ్ లెవెల్లో కనిపించడం లేదు. ఈరోజు పలాస లాంటి ఒక ముఖ్యమైన మున్సిపాలిటీలో వారం రోజులకు ఒకసారి మంచినీరు ఇవ్వడం ఏంటో, గతంలో ఆయన ఒక మంత్రిగానే ఇక్కడ పనిచేశాడు కదా, అలాగే శానిటేషన్ లేకపోవడం, ఇవన్నీ మరి చెప్పిన కబుర్లు ఏంటి అని ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ కనిపించేలా, తెలుగుదేశం ప్రజల గురించి ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో ఆ మార్పు ప్రజలకు అర్థమయ్యేలాగా అక్కడ ఆ అభివృద్ధి పథకాల్ని అధికారుల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా తీసుకెళ్లాలని ఉందండి తొందరగా. శిరీష్ గారు, 5 సంవత్సరాల పాటు మీరు ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల మధ్యలోనే ఉన్నారు, ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. మరి ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అదే ప్రజల మధ్యలో ఉంటారా? అదే ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఖచ్చితంగా అండి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని సెకండ్ హైయెస్ట్గా పలాస తాలూకా నియోజకవర్గంలోని ఎవరికి ఇవ్వనంత రికార్డు మెజారిటీ ఇచ్చారంటే వాళ్ళకి నా మీద ఎంత నమ్మకమో అభిమానమో, ఒక ఆడపిల్ల 5 సంవత్సరాలు వాళ్ళకి అండగా ఉన్నదాన్ని నమ్మి ఈరోజు వాళ్ళు నాకు అంత మెజారిటీ ఇచ్చారు. అదే వాళ్ళు నాకు చేసిన ఒక పెద్ద సన్మానం, నా మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని. ఖచ్చితంగా ఈరోజు సోంపేటలో ఇల్లున్నా పలాసలోని ఇల్లు కట్టుకోవడానికి కూడా కారణం నా పలాస ప్రజల మధ్య ఉండాలి. అర్ధరాత్రి అవసరం వచ్చిన 5 నిమిషాల్లో వాళ్ళకి అటెండ్ అవ్వాలి. మా శిరీషమ్మ మాకు 24 గంటలు మాకు అండగా ఉంటుందన్న వాళ్ళ నమ్మకాన్ని మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాను. 24 గంటలు వాళ్ళ మధ్యలో ఉంటాను. శిరీష్ గారు, మీరు చెప్పినట్టుగానే మీ ఫ్యామిలీకి గ్రేట్ లెగసీ ఉంది, ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లానే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే గౌతు లచ్చన్న గారు అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండు ఎంత అదృష్టమో దాన్ని కంటిన్యూ చేయడం కూడా అంతే కష్టం. మరి దానికి ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు మీరు? నాకు ఆదర్శం మా తండ్రి గారేనండి. ఎందుకంటే ఎప్పుడు చెప్పేవారు, గౌతు శివాజీ కన్నా గౌతు లచ్చన్న గారి కొడుకుగానే నేను పిలిపించుకోవడానికి, గుర్తింపు పడడానికి నేను ప్రాధాన్యత ఇస్తాను అని. అదేవిధంగా లచ్చన్న గారి లెగసీకి చిన్న మచ్చ కూడా రాకుండా, లచ్చన్న గారి అబ్బాయి అంటే ఇలా ఉన్నాడు, ఎక్కడ ఒక తప్పు చేయలేదు, ఏ జెండాతో అయితే రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టారో అదే జెండాతోని ఆయన రాజకీయం నుంచి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు తొలగారు అన్న ఒక మంచి దీంతోనే శివాజీ గారు ముందుకెళ్లారు. శివాజీ గారు అంటే అందరికీ ఆజాత శత్రువు. ప్రతిపక్షం వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు కూడా ఆయన ఒక్క మాట, పల్లెత్తు మాట అనడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే అంత నీతి నిజాయితీలతో, గౌరవాలతో ముందుకెళ్లారు. మీరు అన్నట్టు ఈ రెండు తీసుకెళ్లడం కష్టమైనా దాన్ని ఇష్టంగానే చేస్తాను. నా తాత పేరుతో పాటు నా తండ్రి పేరు కూడా ప్రజలకి, వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఈ తీరులో ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ మా మీద ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ గౌరవానికి, వాళ్ళ కీర్తికి భంగం కలగకుండా నా మీద ఎలాగైతే నమ్మకం పెట్టుకొని 3వ తరాన్ని ఒక కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపించిన నా పలాస ప్రజలు, మా శిరీషమ్మ మాకు మంచే చేసింది, మేము ఎన్నుకున్నందుకు తప్పు మా నిర్ణయం కాలేదనుకునేలాగా నా రాజకీయ జీవితం ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్రశ్న మరలా రిపీట్ చేసి మళ్ళీ అడుగుతున్నా. లెగసీని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదండి. సో చాలా కష్టమైనటువంటి. సో మీరు స్వచ్ఛమైనటువంటి పాలిటిక్స్ చేయడానికి సిద్ధమేనా? ఎందుకంటే ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు రకరకాల మాటలు చెప్తారు, రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉంటారు. సో స్వచ్ఛ పాలిటిక్స్ కంటిన్యూ చేస్తారా? 100% అండి. ఎందుకంటే రాజకీయ నాయకులం కాదు, మనం ప్రజానాయకులము అని చెప్పి మమ్మల్ని వాళ్ళు ఆచరించి చూపించారు నా తాత, నా తండ్రి. చాలామంది అంటారు పొలిటీషియన్స్ అని, బట్ నాకు పీపుల్స్ లీడర్గా ఉండడానికే ఇష్టం. ఆ రెండింటికి డిఫరెన్స్ చాలామందికి తెలియకపోవచ్చు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల గురించి పోరాడమే ప్రజానాయకుడు. అధికారం ఉంటే ఇంకా కాస్త ఎక్కువగా ప్రజలకి మంచి పనులు చేస్తారని 100కి 100% కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. ఏ రోజు అవినీతి, ఒకరి చేత అనిపించుకునే తప్పు గౌతు కుటుంబం ఇంతవరకు చేయలేదు, ఇక ముందు నా తరంలో కూడా అది చెయ్యదు. దానికైతే 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు సమస్యల పట్ల, అంటే పలాస నియోజకవర్గంలో ప్రధానంగా ఉండేటటువంటి సమస్యలను ఇప్పటికీ ఐడెంటిఫై చేశారు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది మీ దగ్గర? పలాసలో బేసిక్గా వచ్చే 5 సంవత్సరాలు ఒక పంచవర్ష ప్రణాళికలుగా పెట్టుకున్నామండి. 5 సంవత్సరాలు అక్కడ మంత్రిని చెప్పుకున్న అప్పలరాజు గారు కనీసం రైతులకి ఈ 5 సంవత్సరాల్లో చుక్క నీరు ఇవ్వలేకపోయారు.
ఏమంటే దానికి ఏదో కారణాలు చెప్పారు. పక్కన టెక్కల్లోని మంత్రి అచ్చెన్నాయుడు గారు ఎత్తిపోతల పథకం పెట్టడం వల్ల అని. అదే మంత్రి అచ్చెన్నాయుడు గారి తాలూకు సహకారంతో త్వరితగతిన రైతే రాజు అన్న మాటని 100% ఇంప్లిమెంట్ చేసే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నేను ఇంకా ఆగస్టు లోపల అనుకున్నాను, జూలై 5వ తారీఖునే, అంటే నేను ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజుల లోపల అధికారులు, మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ రైతులకి 5 సంవత్సరాలు రాని నీటిని ఇవ్వగలిగాను. చాలా తృప్తిగా ఉంది. నేను చేసిన మొదటి అభివృద్ధి పుని మనకి అన్నం పెట్టే రైతన్నలు కావడం. అలాగే మా శ్రీకాకుళం జిల్లానే వలసల జిల్లా అంటారు. ఆ వలసలు మా పలాసాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. యూత్ ఉద్యోగాల గురించి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని ఎన్నికల టైంలో పెట్టడం జరిగింది. ఎందుకో మా శ్రీకాకుళం జిల్లాకి ఎచ్చర్ల దాటి కంపెనీలు ఏవి రావట్లేదు. కష్టపడే మనుషులు ఉన్నారు, మీకు స్థలాలు ఉన్నాయి, అన్ని రకాల ఎన్విరాన్మెంటల్గా మనకి బాగుంది. దయచేసి పలాసాలో కానీ ఒక 5,000 మందికి, అంటే అది ఇటు టెక్కలకి అవుతుంది, అటు ఇచ్చాపురం డివిజన్ కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఒక కంపెనీ ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కియా కంపెనీని అనంతపురంలో పెట్టి కలకల్లాడేలా చేశారో, మా శ్రీకాకుళం మీద ఒక దృష్టి పెట్టి పలాసాలో యూత్కి 5,000 ఉద్యోగాలన్నా ఇచ్చే ఒక కంపెనీ రాగలిగితే నిజంగా నన్ను వాళ్ళు ఎన్నుకున్నందుకు వాళ్ళ రుణం తీర్చుకుందాన్ని అవుతాను. మీరు చాలా కీలకమైనటువంటి అంశం లేవనెత్తారు కాబట్టి అడుగుతున్నా. అంటే చంద్రబాబు గారు కానీ, లేకపోతే లోకేష్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళని మీ నియోజకవర్గానికి తీసుకొచ్చి అక్కడ పర్యటించి ప్రజలతో మరొకసారి ఇంటరాక్ట్ అయ్యి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయించే ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఖచ్చితంగా ఉందండి. కానీ కనీసం దానికి నాకు 6 మంత్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు కానీ, రాష్ట్రాన్ని నాశనం చేసినందుకు కానీ, ఈ 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక పక్క ఆయన ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు ఆగకుండా చూసుకుంటూ ఈ 5 సంవత్సరాలు ఏవైతే అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో కొరబడ్డాయి, అంటే రోడ్లు కానీ, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, వీటి మీద ఆయన దృష్టి పెడుతూ దానికి తగ్గ నిధులు తీసుకురావడానికి ప్రతి వారం ఢిల్లీ ఎలా ప్రయాణం చేస్తున్నారో, అధికారులతో మంత్రులతో ఎలా మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ సెటరేట్ అంటే ముందు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం తర్వాత ఏ ఏ నియోజకవర్గాలు, ఏ ఏ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయో వాటి మీద ఆయన ఖచ్చితంగా, ఆయన శ్రీకాకుళం మీద ఒక అవగాహన, ఒక దృష్టి ఉంది. ఒక 6 నెలలు దాటాక, అంటే ఒక రాష్ట్రం ఒక గాడిలో పడ్డాక ఆయన ఎప్పుడైతే నియోజకవర్గాల్ని రివ్యూలు మొదలు పెడతారో, మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ పలాస తీసుకుని వచ్చే నమ్మకం ఉంది. ఓకే, ముఖ్యంగా అండి ఉత్తరాంధ్రలో ఎవరైతే కీలకంగా చెప్పుకున్నటువంటి నాయకులు ఉన్నారో, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ధర్మాన ఫ్యామిలీ కావచ్చు, లేదా విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా సునామీలో కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఇది వాస్తవం. మరి ఆకర్ష్ ఏమైనా స్టార్ట్ చేసే అవకాశం ఉందా? వైసీపీ నాయకులు ఏమైనా మీరు మీ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఏమున్నాయా? అవసరం లేదండి. ప్రజలకి వీళ్ళు ఎలాగైతే ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క వైసీపీ లీడర్స్ని కూడా మా పార్టీలోని ఎన్నికల తర్వాత చేర్చుకోబోవటం లేదు. 100%. ముఖ్యంగా అండి 2019 నుంచి 2024 వరకు మీ సొంత పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు అని కార్యకర్తలు ఆరోపించారు. మీరు కూడా ఆల్మోస్ట్ ఒక రకంగా పెద్ద స్థాయిలో నిరసనలు కూడా చేశారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మరి ఆ కేసుల సంగతి ఏంటి? ఖచ్చితంగా ఈ కేసుల్ని చట్టపరంగా ముందుకు తీసుకెళ్తామండి. ఒక అచ్చెన్నాయుడు గారితో మొదలుపెట్టి కొల్లు రవీంద్ర గారు కానీ, ధూళిపాల నరేంద్ర గారు కానీ, ఎంతో మంది నాయకుల్ని, దేవినేని ఉమా గారు కానీ, ప్రతి ఒక్కరిని, అంటే పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ భయపెట్టి కేసులు పెట్టి పార్టీకి దూరం చేసి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనుకున్నారు. కానీ ఏ ఒక్క నాయకులు కూడా గెలిచిన నాయకులు, ఓడిపోయిన నాయకులు కూడా ధైర్యం వదలలేదు. ఆ కేసులన్నిటిని, ఎందుకంటే ముందు రాగానే మా పర్సనల్ కేసులు కాదు ఇంపార్టెంట్, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం ఏం కోల్పోయిందో దాని మీద దృష్టి పెట్టడం తెలుగుదేశం పార్టీకి ఉన్న ముఖ్య ఉద్దేశం. సో ఖచ్చితంగా ఆ కేసులు కూడా చట్టపరంగా, తప్పుడు కేసులు పెట్టిన నాయకుల్ని కానీ, అది వాళ్ళకి సహకరించిన అధికారులు కానీ చట్టపరంగానే ఎదుర్కోబోతున్నాం. ఇక్కడ ఫోటో బ్యాక్ కనిపిస్తున్నారు, మా మార్గదర్శి అంటూ కూడా మీరు రాసుకున్నారు, క్రీస్తు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈరోజు లచ్చన్న గారి మనువరాలు శిరీష ఇట్లా ఈ విజయం పలాస ప్రజలదే అండి. ఒక కుటుంబం మీద ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, 3 తరాలు, నాన్నగారు తాతగారు కలిసి 65 సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఎందుకంటే, సారీ టు ఇంటరప్ట్ అండి, తాతగారి దగ్గర నుంచి మీరు ఏ లక్షణాలని
తీసుకున్నారో ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని ఏ విధంగా అన్వయించగలుగుతారు? తాతగారు ఫెరోషియస్, అనుకున్నది మొహమాటం లేకుండా తన సొంత ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ ముఖ్యమంత్రిని కూడా అనుకున్నది చేయకపోతే గద్దె దించిన చరిత్ర అయింది. ప్రకాశం పంతులు గారి ప్రభుత్వాన్ని గీత కార్మికులకు అన్యాయం చేసినందుకు ఆయన ఒక్క ఓటుతో ఎలా అయితే, అంటే తను అనుకున్న సిద్ధాంతాన్ని నమ్మి ఆయన పదవులు ఆయన ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ప్రజల గురించి పోరాడొచ్చని. ఫాదర్ కూడా అంతే కదండి, ఫాదర్ కూడా ముక్కుసూటిగా ఉంటారు, నాన్నగారు ముక్కుసూటిగా ఉంటారు. కానీ అవతల వ్యక్తులు అంటే తాతగారితో కంపేర్ చేస్తే నాన్నగారు కొంచెం సున్నిత స్వభావం. సో అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయం చేశారు. తాతగారు కూడా ఇబ్బంది పెట్టలేదు, కానీ అవసరమైతే డేరింగ్ గా డెసిషన్స్ తీసుకునేవారు. సో ఇద్దరు నాకు మార్గదర్శకులే. ఏదైనా వాళ్ళ లెగసీని ఈరోజు రాష్ట్రంలోని నా పలాసయే కాదు, గౌతు లచ్చన్న గారిని అభిమానించే ప్రతి బీసీ కుటుంబం, ప్రతి అభిమాన కుటుంబం గౌతు శిరీష పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందో నన్ను చూస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ విలువల్ని వాళ్ళ సిద్ధాంతాల్ని అమలు చేస్తూ ప్రజలే ముఖ్యం, పదవులు కాదు, ప్రజల్లోని ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నాను, గెలిచాక ప్రజల కోసమే పనిచేస్తానన్న దాన్ని ప్రతిరోజు ఉదయం లచ్చన గారి మనవరాల్ని, శివాజీ గారి అమ్మాయిని, పలాస వాళ్ళు నన్ను నమ్మారన్న 3 కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని లెగుస్తాను. దానికి ఎటువంటి మచ్చ రాకుండానే ముందుకెళ్తాను. శిరీష గారు, మీ నియోజకవర్గంలో అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, అది ప్రకృతి పరంగా వచ్చింది, ఎవరు చేయగలిగినటువంటిది ఉద్దానం సమస్యకి సంబంధించి. గత ప్రభుత్వం మేము అద్భుతం చేశాం, అక్కడ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాం, అక్కడ వాటర్ సిస్టమ్ను పెట్టాము, అదేవిధంగా హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేసాము అని చెప్తూ ఉన్నారు. మరి శాశ్వత పరిష్కారం అయిపోయిందని మీరు భావిస్తున్నారా, లేకపోతే మీరు ఏం చేయబోతున్నారు? ఇళ్ళకి కానీ పండగ కాదని ఒక సామెత మీకు తెలిసింది. అప్పలరాజు గారు 5 సంవత్సరాలు అక్కడున్న కొండల్ని మింగిన దానికి ప్రజలు నువ్వేం చేసావయ్యా అని అడగడానికి సమాధానం చెప్పడానికి ఒక హాస్పిటల్ కట్టారు. కరెక్టే, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఈరోజు పలాసలో ఉన్న ఉద్దానంలో ఉన్న కిడ్నీ డయాలసిస్కి సమస్యకి పరిష్కారం డయాలసిస్ సెంటర్స్ కాదు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా 2015లోని దాని మీద ఫోకస్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు రిమైండ్ చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన అప్పటి వరకు డయాలసిస్ అంటే విశాఖపట్నం రావాల్సి వచ్చిన పేషెంట్స్కి ఒక రోజు ఒక డయాలసిస్ దీనికి రావాలంటే 10,000 ఖర్చు పెట్టుకు రావాల్సిన వాళ్ళకి ఇటు టెక్కలి, నర్సనపేట, టెక్కలతో పాటు పలాస, హరిపురం, అలాగే సోంపేట, కవిట్లో కూడా డయాలసిస్ సెంటర్స్ తీసుకొచ్చారు. అదొక్కటే కాదు, డయాలసిస్ పేషెంట్స్కి పెన్షన్ ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అయితే ఇవన్నీ ఆ రోజున్న సమస్యకి ఉపశమనం కలిగించారు. ఆయన చేతిలో ముందు ఉపశమనం ముఖ్యం అన్నది. అలాగే నీటి వల్ల వస్తుంది అన్న ఒక నానుడికి ఆయన కుప్పంలోకి వెళ్ళాల్సిన పైలట్ ప్రాజెక్ట్ని, ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళాల్సిన పైలట్ ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదిక మీద మా ఉద్దానంకి తరలించి దాదాపు 132 ప్లేసుల్లోని ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ ప్రజలకు అందించారు. ఇవన్నీ ఉపశమనాలు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఓపెనింగ్ చేయించడం మాత్రం చేయించారండి. కానీ అక్కడున్న డయాలసిస్ యూనిట్లతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే. ఈ ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న డయాలసిస్ యూనిట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు దాని మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు. అక్కడ రీసెర్చ్ జరగాలి. రీసెంట్గా అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన జార్ఖండ్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఆల్రెడీ ఆ ప్రైవేట్ హాస్పిటల్లో రీసెర్చ్ వింగ్ ఫైనల్ ఫ్లోర్లో పెట్టింది. వాళ్ళు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి అసలు ఈ రీజన్ అన్నది ఇప్పుడు మీరు అన్నది ఉద్దానంలో ఎక్కువ ఉంది. ఈ డయాలసిస్ అన్నది లేకపోతే కిడ్నీ వ్యాధులు అనేది చాలా దగ్గర ఉన్నాయి, ఉద్దానంలో ఎక్కువ ఉంది. ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న దాన్ని బట్టి దానికి వాటరే ఒక సొల్యూషన్ అయితే కంపల్సరీ అందరికీ రక్షిత మంచినీరు ప్రతి ఇంటికి అందించే ఏర్పాటుతో పాటు వీటికి మందులు కూడా వచ్చాయని మొన్న డాక్టర్స్తో చెప్తున్నారు. క్రియాటిన్ లెవెల్స్ ఒక్క పాయింట్ తగ్గినప్పటి నుంచి ఆ మందులు ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మనం యూజ్ చేయగలిగితే ఈ కిడ్నీ డయాలసిస్ స్టేజ్కి రాకుండా లైఫ్ స్పాన్ని పెంచుకునేది ఉన్నాయి. ముఖ్యంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉందంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, డయాలసిస్ చేసి చావు గురించి వెయిట్ చేయడం లా కాదు, దానికి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది, అవేర్నెస్ క్యాంప్స్, వాళ్ళకి మోటివేషనల్ క్యాంప్స్ తయారు చేసి ఉద్దానం ప్రజలకి కిడ్నీ అనేది ఒక మహమ్మారి కాదు, దాన్ని మనం ఎదుర్కోగలం అని చెప్పి వాళ్ళని రెడీ చేయించగలిగితే ఖచ్చితంగా అంటే దీనికి రాజకీయాలతో సంబంధం లేకుండా భవిష్యత్ తరాలని ఈ మహమ్మారి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం
సక్సెస్ కూడా అవుతుందండి తెలుగుదేశం పార్టీ. శిరీష్ గారు ఒక విషయం చెప్పండి. అంటే లాస్ట్ టైం మంత్రి పొజిషన్లో ఉండేటప్పుడు ఆ, అప్పలరాజు గారు మీ పైన ఒక రకంగా చెప్పాలంటే టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో మీ పైన విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ వచ్చేవి. సో వీటన్నిటిని మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? ఏమండి, అప్పలరాజు అన్నది ఒక సైకిక్ మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం, కృష్ణ, నెక్స్ట్ తమ్మినేని గారు ఉన్నారు, కళావతి గారు ఉన్నారు, చాలామంది, పాతపట్నం రెడ్డి శాంతి గారు కానీ మిగతా కానీ ఎవ్వరు కూడా ఇంత నీచాతి నీచంగా తన చేతిలో ఓడిపోయిన తన కాంపిటెంట్ని, అంటే గౌతు కుటుంబం అన్నది ఒకసారి ఓటమి తర్వాత మళ్ళీ స్ట్రైక్ అవుతుంది. అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెడితే ఆడపిల్ల కాబట్టి భయపడో లేకపోతే బాధపడో ఈ కాన్స్టెన్సీని వదిలి వెళ్ళిపోతుందని ఒక నీచపు ఆలోచనతో, టు డీప్ ఫ్రాంక్ అండి, నన్ను వైసీపీ స్టేట్ మీడియా ఏ రోజు టార్గెట్ చేయలేదు. నిజంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. స్టేట్ మీడియా ఏ రోజు గౌతు కుటుంబం జోలికి రాలా. కానీ అప్పలరాజు అనే ఒక నీచ స్వభావం ఉన్న వ్యక్తి దాదాపు 20-30 మందిని జీతాలు ఇచ్చి మరీ పెట్టుకొని 24 గంటలు నన్ను అంటే నా క్యారెక్టర్ అసాసనే కాదు, నా కుటుంబంలో ఆఖరికి స్వతంత్ర సమరయోధులైన లక్షణగాన్ని కూడా నీచంగా చూపించే ప్రయత్నం చేశాడు. అలాంటి వ్యక్తికి సమాధానం ఈరోజు నా గెలుపు ద్వారానే ప్రజలు ఇచ్చారండి. వాళ్ళలాంటి పనులు, ఐఎమ్ సారీ అంటే కోపంతో అలా వస్తుంది, అతని లాంటి పనులు చేయడానికి నాకు టైం లేదు. ఈరోజు పలాస ఏదైతే అభివృద్ధి 5 సంవత్సరాల్లో కోల్పోయిందో, ఏదైతే అప్పలరాజు చేతిలో పడి కక్ష కార్పణ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మాట్లాడిందో, ఏదైతే మాట్లాడితే అక్కడ కర్ఫ్యూలు 144 సెక్షన్స్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, అవేమీ లేకుండా, భూ కబ్జాలు లేకుండా పీస్ఫుల్ గా అభివృద్ధి సంక్షేమం మీదే కాన్సన్ట్రేట్ చేసి వెళ్తాను. విజయసాయి రెడ్డి గారు అంటే ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన తెలుగుదేశం పార్టీ పైన చాలా కాన్సన్ట్రేట్ చేశారు. గతంలో అందరూ కూడా టార్గెట్ చేశారు. ఈరోజు విజయసాయి రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అనిపిస్తుందండి. ఆయన వయసు చాలా పెద్దది, ఆయన ప్రొఫెషన్ కూడా చాలా రిచ్ ప్రొఫెషన్, చార్టెడ్ అకౌంటెంట్. అంటే రాజకీయాల్లో విమర్శలు సాధ్యం, కానీ విజయసాయి రెడ్డి గారిని ట్వీట్స్ స్పెషలిస్ట్ అంటారు. ట్వీట్స్ లో విపరీతంగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కానివ్వండి, మా యువ నాయకులు లోకేష్ మీద కానివ్వండి, సీనియర్ నాయకుల మీద ఆయన ఎంత అసభ్యంగా, అగౌరవంగా ఆయన స్థాయిని కానీ ఆయన వయసుని మరిచి దిగజారి పెట్టాడో మేము అందరం చూసాం. ఈరోజు ఆయన ట్రోల్ అవుతుందని చూస్తుంటే అదేదో సామెత ఉంటుంది కదండి, పాములు పట్టేవాడు పాము కాటుతోనే చనిపోతాడు. సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాలని, నాయకుల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న ఒక నీచమైన సంస్కృతి ఏదైతే వైసీపీ తీసుకొచ్చిందో, ఈరోజు అదే సోషల్ మీడియాలోని నెటిజన్స్ సైతం, ప్రజలు సైతం ఆయన్ని చీ అంటున్నారు. దానికి ఇంకా ఆయనే ఆలోచించుకోవాలి. ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రైవేట్ ఆస్తులు కావచ్చు, గత సర్కారు టైంలో కబ్జాలకు గురయ్యాయి, లేకపోతే అన్యాక్రాంతమయ్యాయి అని చెప్పేసి అంటూ తెలుగుదేశం పార్టీ నేరుగా చంద్రబాబు నాయుడు గారే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మరి పలాసలో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పలాస 5 సంవత్సరాల్లోని దేనికి ప్రసిద్ధి చెందిందంటే భూ కబ్జాలకి. అక్కడున్న ప్రజలు సైతం, మేము సైతం పలాసలోని ఇన్ని భూ కబ్జాలు అవుతున్నాయని అప్పట్లో సిన్సియర్గాను ఒకరిద్దరు నాయకులు వచ్చి ప్రతి సోమవారం అప్పుడు అక్కడ మాకు వికాస్ మర్మట్ గారని ఒక సిన్సియర్ అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ వచ్చారు. ఒక 2 నెలలే పాపం ఉన్నారు. ఆయన ఎవ్రీ మండే వచ్చి పలాస మీద, ఈ అక్రమ కట్టడాల మీద ఆయన రివ్యూ చేసేవారు. అలాంటి ఆయన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈరోజు ప్రజలకు అడుగుతున్నాం, ఈరోజు ఒక ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ మొదలు పెట్టాలంటే పలాసలో ఒక ఎకరం జాగా దొరకట్లేదంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ప్రతిదీ ఆ రోజు వాళ్ళకి అనుగుణంగా చేసిన ఎంఆర్ఓలు అన్నీయండి, ఇతర నాయకులు అన్నీయండి, బరి తెగించి ప్రభుత్వ భూములన్నింటినీ వాళ్ళ ద్వారా, పట్టాల ద్వారా మార్పించి వాళ్ళ చేతి మీద వేసుకున్నారు, వాళ్ళ అకౌంట్లోని. ఈరోజు ప్రజలకి రాగానే నేను చెప్పాను, ధైర్యంగా మీరు వచ్చి ఒక కంప్లైంట్, మీ పట్టాలు కానీ లేకపోతే మీ భూములు కానీ ఆక్రమించుకున్నారని చెప్తే, ముఖ్యంగా మాకు గిరిజన ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. మందసాల దాదాపు 15 పంచాయతీలు గిరిజన పంచాయతీలు. వాళ్ళు ఎప్పటి నుంచో భూములు సాగు చేసుకుంటారు, వాటి జోలికి గవర్నమెంట్ వెళ్ళదు, ఎవరు వెళ్ళరు. ఈరోజు అలా గిరిజనులు బెదిరించి వాళ్ళ భూములను కూడా ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ భూములుగా తయారు చేస్తున్నారు. వీటి మీద ఒక్క కంప్లైంట్, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఈరోజు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నా కక్షపూరిత యాక్షన్ తీసుకుంటున్నాం అంటారు. ఒక్క కంప్లైంట్ ప్రజల నుంచి లేదా గిరిజనుల నుంచి, బాధితుల నుంచి, మా భూముల్ని తీసుకున్నారు, ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసిన ఒక కంప్లైంట్ వచ్చినా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రుజువులతో సహా ప్రజల ముందు అన్నీ పెట్టి
ఆ ప్రభుత్వ భూముల్ని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఒక కార్యక్రమం ఆల్రెడీ మొదలు పెట్టామండి. మీ ప్రాంత అభిమానులు కావచ్చు, లేదా మీ కుటుంబ అభిమానులు కావచ్చు, లేదా మీ తాతగారి అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 2019 నుంచి 2024 వరకు కూడా శిరీష రియల్గా ఫైట్ చేసింది. సో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని ఆశించారు మీ అభిమానులు. కానీ మంత్రి పదవి మీకు దక్కలేదు. సరే, రాజకీయాల్లో అవన్నీ పక్కన పెడితే దీని పట్ల మీ స్పందన ఏంటి? 6 సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం జెండాతోనే రాజకీయాలకు వచ్చి ఎక్కడా పార్టీలు మారకుండా, ఎక్కడ ఆయన మీద ఒక్క అలిగేషన్ కానీ, ఒక అవినీతి ఆరోపణ కానీ, ఒక స్కామ్ కానీ లేకుండా 36 సంవత్సరాలు పార్టీలోని అంకిత భావంతోనే మా నాన్నగారు శివాజీ గారు పనిచేశారు. కానీ ఈరోజు పాలిటిక్స్ అంటే క్యాస్ట్ అండ్ క్యాష్గా మారిపోయాయి. అన్ని పార్టీలు అలానే ఉన్నాయండి. కొన్ని కులపరమైన ఇబ్బందుల వల్ల 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గౌతు శ్యామసుందర్ శివాజీ గారికే తెలుగుదేశం పార్టీలోని మంత్రి పదవి రానప్పుడు మొదటిసారి గెలిచిన మంత్రి పదవి నాకు ఎలా వస్తుంది అనుకున్నా? మీరు అన్నట్టు నేను ఫైట్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ కామనే. అధికార పక్షానికి వచ్చాక మళ్ళీ కులాలు చూసుకోవాలి, కులపరమైన ఇతర అంశాలు చూసుకోవాలి. నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాలో గౌతు కుటుంబానికి మంత్రి పదవి రావడం చాలా కష్టం. చివరగా మీ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి ఏం చెప్తారు? ఎలాంటి భరోసా ఇస్తారు? తాతగారిని తండ్రి గారిని ఆదరించినట్టు వాళ్ళ కుటుంబం మీద నమ్మకంతో ఆడపిల్లనైనా నేను మొదటి ఓటమి చెందినప్పుడు నా వెనకాల నిల్చున్నారు. ఒక్కరు కూడా పార్టీ మారలేదు, నన్ను ఆదరించారు. ఈరోజు వారిలాగా 5-6 సార్లు నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు రాకపోవచ్చు ప్రస్తుత పరిస్థితిలో. ఒకసారి ఉన్నా, 2 సార్లు ఉన్నా, మీకు చెప్పిన ప్రతి హామీని 100% ఈ 5 సంవత్సరాల్లో చెప్పిన హామీలన్నీ 100% ఈ 5 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో, నా పార్టీ సహకారంతో మీకు పూర్తి చేసే వెళ్తానని మాట ఇస్తున్నాను. శిరీష గారు, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు నేనే ఎమ్మెల్యే అంటూ బిగ్ టీవీ తరపున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది బిగ్ టీవీ. అప్పుడు కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు. సో ఆ హామీల్ని ఆన్ రికార్డెడ్గా ఉన్నాయి మా దగ్గర. సో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ప్రశ్నలు ఇస్తాం ఒక 2-3 సంవత్సరాల తర్వాత. దానికి సిద్ధంగా ఉన్నారా మరి? 100% అండి. ఆ కాన్ఫిడెన్స్తో ఈరోజు మంత్రి పదవి లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఎలా అయితే అండగా నిలుస్తారో, ఆఫ్షోర్ కానివ్వండి, పలాసలో ఉన్న ఆర్ఓబి కంప్లీషన్ కానివ్వండి, ప్రతి చేనుకి నీరు అనేది ఇప్పటికే నేను మా జిల్లా మంత్రి గారి సహకారంతో అది 2-3 నెలలు పడుతుంది అనుకున్న నెల రోజుల లోపలే పూర్తి చేయగలిగాను. అలాగే జీడిపప్పు ప్రభుత్వం మారగానే అప్పటి వరకు 7,000, 8,000 ఉన్న జీడిపప్పు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే 13,000కి పెరిగింది. దాని మీద కూడా మేము ఇచ్చిన హామీని నిల్చోపెట్టి, ఎందుకంటే మార్కెటింగ్ కమిటీ శాఖ మాత్రులు మా జిల్లా మంత్రి గారే కాబట్టి ఆయనకి ఇది జీడి రైతు కష్టాలు తెలుసు కాబట్టి దాని మీద కూడా మాటలు నిల్చోపెట్టుకుంటాం. ఇవి కాకుండా ప్రతి మండలాల్లోని ఇటు రోడ్లు కానివ్వండి, ఇటు ప్రాజెక్టులు కానివ్వండి, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పార్టీ తరఫున కమిటీ ఉన్నారు. 100కి 100% నేను చెప్పిన ఆర్ఓబితో సహా, అలాగే ఆఫ్షోర్ ప్రాజెక్ట్తో సహా, కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో సహా, అన్ని నార్మల్ ఎమ్యూనిటీతో సహా ఆ మాటకి కట్టుబడే ఉన్నాను. మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2 ముఖ్యమంత్రులు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెండింగ్ వ్యవహారాలపైన రీసెంట్గానే ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఒక మంచి పాజిటివ్ నోట్ తోటి వెళ్ళారు అనేటువంటి అవుట్పుట్ కూడా వస్తుంది. ఈ భేటీని మీరు ఎట్లా చూస్తారు? ప్రస్తుతం ఉన్న 2 ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాలని అభివృద్ధి చెందడంతో పాటు మా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళే. ఎందుకని ఈ మాట అంటున్నామంటే, గతంలో కేసీఆర్ గారు కానీ, ఇక్కడున్న మా పాత అసమర్థ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎంతసేపు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం మీద ఒక విషం చెమ్మడమే తప్పితే కనీసం ఈ రాష్ట్రం నుంచే పక్కపడ్డామన్న మినిమం విలువలు లేకుండా వెళ్ళారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వన్ ఆఫ్ ద రీజన్ కాంగ్రెస్ తెలంగాణలో గెలవడానికి మెయిన్ బూస్టప్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అలాంటి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనస్తత్వం తెలిసిన వ్యక్తి, పరస్పర సహకారంతో 2 తెలుగు రాష్ట్రాలు ఒకే విధంగా అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధికి మేము మీకు ఎంత సహకరించాలి, మీరు మాకు ఎంత సహకరించాలని ఒక అర్థంతో ముందుకెళ్తున్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో, ముఖ్యమంత్రుల తాలూకా పరస్పర అవగాహనతో 2 బాగా అభివృద్ధి చెందుతాయని పూర్తి నమ్మకం ఉందండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన చూస్తూ ఉన్నారు, ఏమనిపిస్తుంది? మీ తెలంగాణ ఎలక్షన్స్కి ముందు ఒక
15 days ముందు ఒక పని మీద హైదరాబాద్ రావడం జరిగిందండి. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చుట్టాలు అంటే ఆల్రెడీ మౌత్ టు మౌత్ టాక్ రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తారు అని, అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. 2 సొంత అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ ఏం చేస్తుందో వాళ్ళు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రం అభివృద్ధి, రెండింటితో పాటు కాంగ్రెస్ పార్టీని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన. అంతేగాని గతంలో ఉన్న కేసీఆర్ గారి లాగా నా కొడుకు, నా కూతురు, నా మేనల్లుడు, నా ఫామ్ హౌస్ అంటే ఫ్యామిలీ అన్నది ఎవరు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయన అన్నదమ్ములు కానీ ఎవరు ఎక్కడ కనిపించరు. ఆయన ఓన్లీ టార్గెట్ ఇస్ టు ఇంప్రూవ్ దట్ తెలంగాణని గతంలో కన్నా బాగా అభివృద్ధి చేయడంతో పాటు ఆ తెలంగాణలో హైదరాబాద్కున్న ఇంపార్టెన్స్ని నిలుచుకోవడంతో పాటు ఆయన ఎక్కడైతే ఈరోజు దేశంలోని దాదాపు హవా తగ్గుతున్న కాంగ్రెస్ పార్టీని తన సహకారంతో మిగతా రాష్ట్రాల్లోని ముందుకు తీసుకురావడానికి సిన్సియర్గా ఒక సీఎంగా ఒక పార్టీ మనిషిగా కష్టపడుతున్నారు. అంటే మాకు ఎలాగ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆస్తి, తెలుగు వాళ్ళ ఆస్తి సిబిఎన్ సార్ ఎలాగైతే ఉన్నారో తెలంగాణకి ఒక నమ్మకమైన ఆస్తిగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఉండబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శిరీష గారు. సో మీ చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ ప్రాంత ప్రజలకి చెప్పాలనుకున్నారు, మా బిగ్ టీవీ తరఫున చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది గౌతు శిరీష గారి యొక్క మనోగతం. చూస్తున్నారండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.